అబ్బాయిలు పటాస్ టెంపర్లతో హిట్ కొట్టారు. ఇది నందమూరి నామ సంవత్సరం అని నిరూపించారు. ఇప్పుడు భారమంతా బాబాయ్ బాలకృష్ణ పైనే. నిజంగానే 2015 నందమూరి హీరోలదే అని నిరూపించాలంటే బాబాయ్కి హిట్ పడాల్సిందే. లేదంటే అబ్బాయిల శ్రమ వృధా అవుతుంది. బాబాయ్ లైన్ అంటూ ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. లెజెండ్ తర్వాత వస్తున్న సినిమా ఇది కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి. మరోపక్క టైటిల్ అదిరిపోయింది. సింహ శబ్దంతో బాలయ్య చేసిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టే. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఈ సినిమాకి కలిసొస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది. అయితే మరో సెంటిమెంట్ బాలయ్యని బాగా భయపెడుతోంది. అదేంటంటే ఓ సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత బాలయ్యకు ఫ్లాప్స్ వరుస కడతాయి. ఈ మధ్య చూసుకుంటే సింహాకి లెజెండ్ కి మధ్య వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపే. అంతకుముందు సమరసింహారెడ్డికి నరసింహనాయుడికి మధ్యన వచ్చిన సినిమాలన్నీ కూడా దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అంటే బాలయ్యకు ఓ హిట్ వస్తే మరో హిట్ పడ్డానికి చాలా కాలం పడుతుందన్నమాట. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఎప్పుడూ లేవు. దాంతో పాటు బాలయ్య ఎప్పుడు కొత్త దర్శకుడిని ఎంచుకున్నా వాళ్ళు ముంచేస్తూనే ఉన్నారు. మరి ఈ చరిత్రను తిరగరాస్తాడా? సరికొత్త చరిత్ర సృష్టించే సత్తా ఈ లైన్ కు ఉందా? సత్యదేవ్ బాలయ్య నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా? తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.